వస్తుంటే ఘోరంగా స్పీడ్లో అవుతున్నాయి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి కన్స్ట్రక్షన్ అప్డేట్తో పాటుగా ఒక క్రేజీ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. దానికి ఇప్పుడే కాదు కానీ 9:30 వరకు వెళ్తాము. సో ఇప్పుడు వచ్చేసి మన కన్స్ట్రక్షన్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నా. దీంట్లో ఏమేమి పని జరిగింది ఏం కదా అని చెప్పేసి. సో మీరు చూసినట్లయితే మన పిల్లర్ల డబ్బాలు అయితే మొత్తం ఇప్పేసిర్రు. ఇక ఎట్లా కనబడుతున్నాయో చూడరు. సో ఇవి వచ్చేసి ఫైనల్ అప్డేట్ అన్నట్టు. సో ఇవి 8 పిల్లర్స్ ఏవైతున్నాయో దీని మీదనే మొత్తం మన స్టూడియో వచ్చేసి బేస్ అయితే ఆగి ఉంటుంది. వీటికి ఇంకా అడ్డం పిల్లర్లు వస్తారట, బేస్మెంట్ కడతారట, ఇంకా చాలా పని ఉంది. దానికంటే ముందు నాకు తెలిసి జేసీబీ వచ్చి మొత్తం కూడిపేస్తుంది కావచ్చు. వీటికి మంచిగా నీళ్ళు పట్టాలి. డబ్బాలు ఇప్పేసిన తర్వాత మన పిల్లర్లు వచ్చేసి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి. దీంట్లో గిన్ని సలాకాలు ఉన్నాయి కదా, మా ఇల్లు చూసిరు కదా వీడియోస్లల్లో. దానికి పిల్లర్లు వేసినప్పుడు 2000 కంటే ముందే 2000 ఇయర్లో కావచ్చు నాకు తెలిసి, 2000 తర్వాతను. అప్పుడు ఓన్లీ 4 సలాకాలు మాత్రమే పెట్టినుండే. ఇలా దగ్గర 1 2 3 4 5 6 7 8 సలాకాలు ఉన్నాయి. అన్ని పిల్లర్లు డబ్బాలు ఇప్పేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారా నెక్స్ట్? ఇప్పుడు కాదు, ఇప్పుడు ఊడిపుడేనా కూడిపుడేనా? కూడిపినాకనేనా? బేస్మెంట్ గట్రా ఉండదా? బేస్మెంట్ మీద లెంత్ బీమ్లో ఇదంతా మళ్ళీ లేవల్ అయినాక ఈ గోడ పెట్టాడు కదా, గోడ పెట్టాక ఇదంతా లేవల్ చేసి స్టేట్ వచ్చాడు. దీని మీద మళ్ళీ స్టేట్ పెద్ద కథ ఉన్నది. మేము మా ఇల్లు కట్టినప్పుడు చిన్న ఉంటుంటే అప్పుడు అంత ఐడియా లేదు ఎట్లయినా ఏం కదా, మళ్ళీ బడికి పోదు ఉంటుంది. ఇప్పుడు లైవ్లో చూస్తున్నాం కదా, అట్లా అంత ఏది చూసినా క్రేజీ అనిపిస్తుంది. అసలు ప్రొసీజరే తెలియదు మాకు, ఎట్లా కడతారు ఏం కదా అని చెప్పేసి. ఇప్పుడు చూస్తే వెళ్తుందా వాతాలు పెట్టుడు, మార్కింగ్ ఇచ్చుడు అదంతా. ఇప్పుడే గాయస్ మన జర్నీ వచ్చేసి స్టార్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి ఎంత దూరం చూపిస్తుంది అంటే 32 కిలోమీటర్స్ చూపిస్తుంది. టైమింగ్ 39 మినిట్స్ అవుతున్నది. సో మీలో చాలా మంది ఎప్పంచలో అడుగుతారు కాబట్టి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి అంటే మీ కూడా చెప్పలే కావచ్చు, ఇంకా బాబాయ్ గారికి అసలే తెలియదు. చూపిస్తా మీకు తెలుసు కానీ పేరు తెలియదు. నేను డైరెక్ట్ లేచి ఇటే వస్తున్నా. 18 కిలోమీటర్స్ 32 చూపిస్తుంది. సిద్దిపేట నుంచి 18 కిలోమీటర్స్. ఒరే అట్లా పోతే మనకు దగ్గర కావచ్చు కొద్దిగా. గజ్వేల్ నుంచి కాదురా, జింగిడిగా బండ్రపల్లి మీకు తక్కువ ఉన్నది కానీ టైం బాగా పడుతుంది. ఇట్లా పోతే డిస్టెన్స్ ఎక్కువ ఉంది కానీ టైం తక్కువ పడుతుంది. మన టైం తక్కువ పట్టేది కావాలి. కాదు కచ్చా రోడ్, కామారెడ్డి కచ్చా రోడ్ లెక్క కచ్చా రోడ్ అవుతుంది. ఇక మంచిగా అయింది కావచ్చు. మెయిన్ ఏంటంటే ఇది నిన్న మన సౌండ్ వస్తుండే బాగా. ఇలా దీన్ని రిపేర్ చేసాం ముగ్గురం కలిసి. మేము 10 వరకు ఉండేది ఉండే యాక్చువల్ టైమింగ్ బట్టి చూస్తే. ఇప్పుడు ఎంత అవుతుంది అంటే 11 అవుతుంది. మేము ఇంకా కూడా మన చేయరలే, గంట లేట్ అయింది. మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మా కారు వెనక బంపర్ సూపర్ ఉంటుంది కదా, సప్లై వస్తుంది. సేమ్ అట్నే సప్లై వస్తుంది. ఇది కూడా ఇప్పుడు దాన్ని మొత్తం లబ్బర్లు పెట్టుకుంటా ట్యూబులు పెట్టుకుంటా ఫిక్స్ చేసినాము. ఇప్పుడు ఏ సప్లై వస్తలేదు ఇక, నాయిస్ ఏం లేదు. ఇక నాకు కావాల్సింది ఓవర్ నైట్ క్యాంపింగ్ ఇప్పుడు వద్దు. ఇక ఒక చెల్లె వాళ్ళు వచ్చారు కరీంనగర్ నుంచి వెళ్ళి, వాళ్ళ బర్త్డే నట. చాక్లెట్ ఇచ్చిపోయారు, హ్యాపీ బర్త్డే. మీ చాక్లెట్ మేము పారేస్తాం అనుకుంటారు చాలా మంది, కాకపోతే అట్లా ఏం చేయం, తింటున్నాం. కాదు కొందరు అట్లా అనుకుంటారు. హీరో వాళ్ళది మొన్న రీల్ వచ్చింది, వాళ్ళ బర్త్డే అని కేక్ ఏమో తీసుకుపోయి ఇస్తే తింటలేరు, పారేస్తారు. కానీ మేము తింటున్నాం, మీరు ఇచ్చిరని. వాళ్ళు డైట్లు ఉంటారు కదా, నేను కూడా డైట్లే ఉన్నా మరి. కాకపోతే 2 వారాలు జిమ్ పోతా. చేసే వరకు ఇక్కడ పెట్టిన చాక్లెట్ దీని మీద మొత్తం కరిగిపోయింది, మొత్తం నీళ్ళు అయింది. ఎన్నట్లా కొడుతుంది మరి. దాటేసినాం, ఇంకా దగ్గర అన్ఫార్చునేట్లీ మాకు ఒక ఆప్షన్ ఉన్నది, టోల్ గేట్ తాగండి. కాకపోతే కట్టవలసి అయితే వచ్చింది, మర్చిపోయాను. మీకు కోతిగా గుర్తుకేయాలి. ఆ జోరవాన్ తోటి వేసుకున్నాడు, తిరుగుతాడు. ఫస్ట్ నేను వేసుకున్నా టీ షర్టు,
నేను వేసుకుంటే ఒక 5 నిమిషాలలో ఎట్లయిందంటే మొత్తం చెమటలతో నానిపోయినా. అయ్యా వద్దురా మంచి కనబడకున్నా సరే వీడియోలో ఇది వేసుకుంటా, నేను ఆ ముఖం కనబడితే మాదుతారు ఆడియన్స్ అని చెప్పేసి ఇది వేసుకొని వచ్చిన. మళ్ళీ వేసుకున్నాడు వాడు. అది నేను ఇంకోటి విషయం, ఫస్ట్ నేను కూడా అదే వేసుకున్నా, బ్లాక్ టీ షర్ట్ ఇది వేసుకున్నా. విజ్జి ఖచ్చితంగా వేసుకుంటారని తెలిసి అది ఇడిసేసి ఇది వేసుకున్నా, మొత్తం నానిపోయిందిలో కూడా. అబ్బో ఈ జింగిడిగాళ్ళు రివెంజ్ ఛాలెంజ్ వేసుకుంటారని అది కొంటే ఉత్తప్పుడు వేసుకుంటారు. అరే వచ్చినోడు వేసుకుంటారు. ఇచ్చిన 4 డ్రెస్సులు ఇచ్చిన వీళ్ళు ఉత్త తిరగనీకి వేసుకుంటారు. మాకే రివెంజ్ మేమే వేసుకుంటాం. బయట ఘోరం ముడకపోసింది, ఇలా ఏసీ పెట్టుకున్నాం మొత్తం బంపర్ సప్పుడు అయితే పోయిందిరా. అయ్యా అది చెవులు రామ్గఢ్ అన్న నేను బస్ కొత్తాను దించుర్రా అన్న. మన సూపర్ కార్ కి ఇట్లా అనుకున్నట్టు ఒకటేసారి అందరికి ఒక డ్రీమ్ కార్ ఉంటది కదా. అంటే డ్రీమ్ కార్ ఇన్ ద సెన్స్ 2 డ్రీమ్ కార్లు ఉంటాయి ఎవరికైనా కానీ. ఒకటి వాళ్ళు కొనగలిగింది, ఒకటి వాళ్ళు కొనలేనిది. అంటే ఇన్ ఫ్యూచర్ ఒకవేళ మంచిగా సెటిల్ అయ్యి అది ఇదై అందరైనా సరే కొనుక్కోగలిగేది ఒక కారు పెట్టుకుంటారు. ఇప్పుడు సపోజ్ మా అందరికి ఏం కారు ఫార్చునర్, అది ఇన్ ఫ్యూచర్ కొనాలరా డ్రీమ్ కార్ లా తిరుగుతామని. ఒకటి కొనలేని కారు ఉంటది. అంటే అబ్బా ఇది ఉంటే అయిపోరా లైఫ్ సెటిల్ 40 లక్షలు ఉంటుంది. 2 ఎకరాలు అంతే సెట్. 2 ఎకరాలు ఎవరా మాకు 3 ఎకరాలు కొన్నా ఉంటాడు ఫార్చునర్ రేపే అమ్మి. ఇంకొకటి నాకు కొనలేని కారు డ్రీమ్ ఏంది అంటే, నాకు మస్టాంగ్ కార్ అంటే మస్తు ఇష్టం. ఫోర్డ్ మస్టాంగ్ జీటీ. అది ఒక్కసారి ఎక్కినా చాలు నాకు. అది ఇండియాలో డిస్కంటిన్యూ అయిందిరా. సెకండ్ హ్యాండ్ కార్ కొనొచ్చు. అది సెకండ్ హ్యాండ్ కార్ 80 లక్షల చిల్లర ఉంటది. అప్పుడు కొన్నా ఉంటాడు. వీనికి అద్దెకరం జాగా ఉన్నది కదా, అమ్మినంటే మా 2 కోట్లు వస్తాయి. వీనికి వస్తుందిరా. కాకపోతే ఎంత ఇస్తా అనుకుంటున్నావు మైలేజ్? 1-2 ఇస్తుంది అంతే. మరి ఫస్ట్ కార్ అయితే కొట్టాయి నేను టాస్క్ అది. ఊకే బంకుల కురకాలే. నేను ఏది హైదరాబాద్ ఓవన్ అంటే మనము 2 సార్లు ఫుల్ ట్యాంక్ చేపియాలి దాన్ని. పైసలు ఉంటే ఏం కాదురా. అంటే ఎట్లా అంటే పుణ్యానికి వచ్చిన పైసలు ఉంటాయి చూడు. ఏం పని చేయకున్నా గానీ ఏడికనో తాడికనో వచ్చే పైసలు ఉంటాయి చూడు, ఉంటాయి. ఆ సోర్సెస్ మనం వీడియోలో చెప్పొద్దు కానీ వాళ్ళకు కూడా తెలుసు. ఆ పైసలు ఉన్నోళ్ళు కొనుక్కోవచ్చు. అట్లా కష్టం అది. అయ్యా అయ్యా దానం చెయ్యండి అయ్యా, కారు కొనుక్కోవాలి అని రోజుకో గుడి. ఫార్చునర్ లో కూడా ఇజ్జత లేకుండా అయిపోయింది. అవిటికి ఏడ చూసినా అవే కనబడతాయి. ఒకప్పుడు అవి ఇట్లా హైదరాబాద్ పోయే వరకల్లా 1-2 కనబడుతుండే. అబ్బా ఇలా ఫార్చునర్ కనబడదురా అనిపిస్తుండే. ఇప్పుడు ఎటు చూసినా అవే ఉన్నాయి. అరే అరే అది పెద్దది ఎవరిదో అది విఐపి కార్. ఎందుకంటే అది నంబర్ చూడ 0001. అది కొట్టు గూగుల్లో, అది ఎంతనో కాస్ట్ కొట్టురా బాబాయ్. దాంట్లో డిస్ప్లే డిస్ప్లే TS 36 QR. ఇంకోటి అదే ఓనా స్పీడ్ పోతే కనబడుతుంది. దగ్గర దాకా వచ్చినాం రాకి రైట్ సైడ్ ఉంటది రాది అని అంటే ఏంటిదన్నా ఆశ్రమం అంటుండే. ఇంకా వాణి కూడా తెలియదు ఎటు పోతున్నాం తెలుసా అసలుకి గిడి దిక్కుంటది రా. అది కనబడుతుంది మీకు చూడు రే. ఆ గుట్టలు వెనక 3 కిలోమీటర్లు కనబడుతున్నది చూడు రే. అసలు ఏంటిదన్నా గుట్టలు చెట్లు అవి ఉన్నాయిగా. వాడు ఎగ్జైట్మెంట్ తో చచ్చిపోయేటట్టున్నాడు. ఏ ఆఫరా దిగుతా నేను, నాకు వద్దు.
లోపలికి అయితే వచ్చేసినాం. బ్యాక్ సైడ్ మీరు చూసినట్టయితే మొత్తం పార్కింగ్ ఏరియా అయితే ఉంది. ఇక్కడికి వచ్చేసి రిసెప్షన్ అంటే ఇది. పోయి మన టికెట్లు అయితే తీసుకుందాం. మెయిన్ టికెట్లు తీసుకోవాలి మనం. దీని లోపలికి రాగానే మనకు 3 కూపన్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూపన్ వచ్చేసి ఏంటి అంటే ఇది లంచ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి హై టీ అండ్ స్నాక్స్ ఇది సాయంత్రం టైమింగ్ ఇక్కడ 4:30 to 5:30 మెన్షన్ చేసి ఉంది. లంచ్ ఏమో 1:30 నుంచి 3 PM. వృత్తి అయ్యి అలా పోగానే బిజీ అయిపోయి మర్చిపోయినాం అనుకో ఒక్క పడుతుంది. లొకేషన్ మీరు చూడు రియో ఎట్లుందో కడకున్నా మంచిది కదా, ఏదో కోటలకు వచ్చినట్టుగా అనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు లోపలికి పోదాం. లోపలికి పోయి ఇక్కడ ఉన్న రైట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక్కొక్కటి తిరుక్కుంటా పోదాం. ఇక్కడికి రాగానే 2 రూట్లు వచ్చినాయి కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోదాము. లోపలికి ఏదో కోట లెక్క ఉన్నది, దాంట్లో పోయి చూద్దాం ఏమున్నదో. కానీ ఎటు చూసినా గ్రీనరీ మాత్రం కళకు ఉంది. బయట నుంచి ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ సైడ్ మీరు చూడొచ్చు ఒక కోట లాంటిది ఏదో అయితే ఉన్నది. దాని లోపలికి ఎంట్రన్స్ ఉంది. లోపలికి ఒక్కొక్కటి చూసుకుంటాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక ఒరే కోతిగా అది ఓన్లీ ఎంట్రన్స్ మాత్రమే, రైట్ దిక్కున్నారు అస్సలు. అరే బాబాయ్ ఇడి ఉన్నది కోట. అరే మనం ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చూసినాయా. ఇక్కడ దిక్కు మీరు చూసినట్లయితే ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. మొత్తం కూడా రాళ్లతో కిరాక్ కట్టిర్రు. అండ్ బ్యాక్ సైడ్ లో మీరు చూసినట్లయితే కోట అవుతుంది. యాక్చువల్ ఆ కోట గేట్ ఏదైతే ఉందో అది వెరైటీగా చెప్తారా, చెప్పినట్టు అది ఉందా గేట్. అది బంద్ చేస్తారు 9:30 ఓపెన్ చేస్తారు. మనం అలా పోవాలి. బాహుబలి సినిమాలో కదా ప్రభాస్ దాని గురించి అయినప్పుడు ఇట్లా ఇట్లా బొత్తే చూడు చైల్డ్ సేమ్ దాంట్లో అయిపోయి ఉంది. అది కథలబడి పోతుంటే ఓరా లకించని. బ్యాక్గ్రౌండ్ లో మీరు చూడొచ్చు ఇదే కోట హిడెన్ క్యాసల్. ఇప్పుడు దాని లోపలికి అయితే వెళ్దాం. సింహంతో ఆడుకుంటున్నా బాబాయ్. సింహంతో ఆట బాబాయ్తో వేట వద్దురా బేట. సింహం అయితే ఉన్నది, దానికి ఏరు పెట్టకున్నాడు. ఈ గేట్ ఉందా, అందరు వచ్చి గ్యాదర్ అవుతారట. ఇది 10కి కింద పడుతుందట. యూట్యూబ్ లో వీడియోలు చూసిన నాకే మెరక అని వాళ్ళు దించుతారట. అదంతా అది పడతారా లేవు చేపలు లేవు. నీళ్ళు అయితే మస్తున్నాయి. 2 కొరవడ పిల్లలు ఏ పేరు మంచిగా పెరుగు. ఇదంతా అదే ఉన్నది. పాకురు ఎక్కువైంది. ఇలా అలా వేస్తే సెట్ అయ్యి ఎంత. అస్సలు ఉన్నాయి కదా విగ్రహాలు. ఇది ఎట్లా అనిపిస్తుంది చెప్పన్నా, ఇలా సేమ్ మనం ఇంకా సలార్జంగ్ మ్యూజియం లేక అనిపిస్తుంది. ఆ బొమ్మలు అన్ని వస్తాయి. మ్యాజిక్ షో ఉంటుంది ఎదురా గిడ ముంగట మ్యాజిక్ షో ఒకటి ఫోటో పెట్టిరా. అట్లా దించరా ఫోటో కొట్టరా. ఆడిటోరియం అన్నట దారి. హైడెన్ కాదురా హిడెన్. అది క్యాస్టల్ కాదు క్యాజువల్. బాబాయ్ తెలుగు మీడియం బ్యాచ్. ఏముందిలే ఏం లేదు కారా. ఊరిని అవన్నీ ఏముంటుందా అని లోపలికి వచ్చిన లోపలికి వస్తే ఏం మీదికి మంచిగా కమ్మ అవుతుంది. ఇది కుందరా తవ్వు ఉంది దారి. ఒరే ఏమన్నా ఉండేగా ఇంత. పెద్ద గడియారం ఉంది. 4 బుక్కులు ఉన్నాయి. కూర్చొని కుర్చీలు ఉన్నాయి. ఒరే కాట కదా ఇంత. రూమ్స్ టైము రూమ్స్ ఉన్నాయిగా. అరే ఇవి అవ్విరా. ఇక్కడ మనం నైట్ స్టే అంటే స్టే చేయవచ్చు. స్టే చేసే రూమ్స్ ఇవి. మనం తప్పు వచ్చినాం. కాటగా ఇష్టట్టు ఉన్నాం ఇలా. అయినా ఇది ఇప్పుడు కట్టిరు ఇంతగానో ఇంత మంచిగా. ఇది ఆ రాజుల కాలంగా నాడు కట్టినప్పుడు కాదు, రీసెంట్గా. ఇది ఎందుకు ఇంత మంచిగా అనిపిస్తుంది అంటే వీటికి దర్వాజాలు బిర్వాజాలు అన్నీ ఉన్నాయి కదా. అట్లా తప్పు మళ్ళీ వేరే తప్పే పోతున్నాం కావచ్చు. మనం కాట కలిసినాం అడుక్కుంటే పోవడం ఎటు పోవాలని. మళ్ళీ బిర్యానీ మస్తు వస్తుంది. ఇది రెస్టారెంట్లకే వచ్చినాం రా. ఇంతకుముందు ఇలాగ వచ్చింది. ఒరే మళ్ళీ అలాగే వచ్చినాం కదా. అవతలికి వెళ్ళి పోవాలి. అవతలకి మేము ఇద్దరు మొత్తం ఏందిరా. డోర్ కావచ్చు. ఇది డోర్కి పోవాలి కావచ్చు. ఆ డోర్ పెట్టేది ఎవరు ఏమనద్దు. హిడెన్ క్యాస్టల్ గాన్ రాంగ్.
ఒక్కడి చేస్తాడా ఆమె తోలుకపోయిండు కాటగా అనిపించిండు. ఆమె బరాబరే చెప్పింది, నువ్వే మనకు అర్థంగా గల్లకెళ్ళిపోయాను, ఆమె ఇళ్ళకెళ్ళి చెప్పినట్టుంది. ఏమో మరి ఇలా బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, నీకు వాట్సాప్ డాక్యుమెంట్ చేస్తాం ఓన్లీగా. నీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. ఇలా బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. ఇది జస్ట్ ఏంటంటే రిమూవ్ చేసి అల్ట్రాకే నన్ను ఎత్తారు. దేనంటే దేవచ్చు దిగుతా రెక్కలు వచ్చినట్టు ఇస్తా. నేనేం చేయాలి? అగ్ర మ్యూజియం ఉందారా బ్రిటిష్ కాలం నాటి అది. ఇది ఎంత 150 రూపాయల సిక్కనారా? కొత్త వచ్చినాయా? వీళ్ళకే తెలుసు. అదేంటిది మన జైలాకి వచ్చే సినిమాలో 5,000 రూపాయలు ఒకటి ఇట్లా ఇస్తాడు చూడు, అతను 150 రూపాయల బిల్లా. కెమెరాలు రే పాతకాలం కెమెరాలు. రైట్ కాదు చూడు రే, ఇందాక మేము వచ్చినందుకు మేము చూడగలుగుతున్నాం, మీకు కూడా చూపెట్టగలుగుతున్నాం. అన్ని పాతకాలం కెమెరాలు అవుతున్నాయి ఇక్కడ. ఇక టైప్ రైటర్లు, ఐ లవ్ టైప్ రైటర్స్. శంఖాలు పీకిరాని ఎంత శంఖం అది. ఓ టెలిస్కోప్ టెలిస్కోప్ అయ్యో బైనాక్యులర్స్ టెలిస్కోప్స్ అన్ని రకరకాల. బాత్ టబ్ ఎవరిదిరా ఇది? చార్లీ చాంప్లిన్దా రే? చార్లీ చాంప్లిన్ ఎరికేనారా నీకు? ఆయన బాత్ టబ్ అట. షోల్కి ఆయన అలా వేసినా లేదా? కత్తులు, బాణం. ఈ ఫ్యాన్ల గురించి రీసెంట్గా నేను చూసిన మన సబ్స్క్రైబర్స్లో ఒక కాంటాక్ట్ అయ్యింది ఒక పర్సన్. ఈ కిరోసిన్తోనే దీంతో నడుపుతుంది. రాజుల కాలం అప్పటిది. ఇది కూడా మనకి నాకు తెలుసు. ఎలక్ట్రిక్ దాట్ ఇది మినీ ఫ్యాన్. మనం ఇప్పుడు వాడుతున్నాం అప్పంచలో ఉన్నాయి మినీ ఫ్యాన్లు. ఇంత చిన్న ప్లేస్లో ఇన్ని ఐటమ్స్ మంచిగా పెట్టారు. అయిపోయినట్టే కావచ్చు ఈ కోట. ఇంకేమున్నదిరా? దట్ సైడ్ ఏముంది అటు? అంత ఓపెనేనా? ఇదేమో ఉంది ఆ కోట. తారా అడదికి ఇంకేమో ఉంది, మనం అడదికి పోలే. మీద మొత్తం సైనికులు నిలబడ్డట్టుగా అన్ని విగ్రహాలు పెట్టారు. మస్తు అనిపిస్తుంది చూస్తే స్టాచ్యూస్. అన్న గాడిని గుర్రాన్ని గాడి అంటున్నాడు. బాబాయ్ ఎక్కుతావా? అది ఘోరం గురికొస్తుంది. అది ఎక్కుతావా బాబాయ్? వద్దు, అది బక్కగా మన మొయ్యలేవు అవి. క్రాక్స్ ఉన్నా ఏం కాకపోతే అయితే పోతున్నాము. దాని మీద నడిచేది నాకు. ఇప్పుడు నేను ఒక్కనే పోతున్నా, నా వెనుక బాబాయ్ గారు వస్తుంది. ఏమైందిరా బెల్ట్ రేయా? బాబాయ్ గారు రానీకి టైం పట్టేట్టున్నది. దగ్గర దగ్గర 10 మీటర్స్ డిస్టెన్స్ ఉన్నన్నట్టు ఒక్కరికి. సో అందు గురించి వాడు వస్తలేడు. ఒక్కొక్క బేస్ తర్వాత ఒక్కొక్కరు అన్నట్టు. ఇక మంచిగానే ఉంది. కింద నుంచి వాళ్ళు దూస్తే ఏర్పాలే కానీ మీదకి వచ్చినాక మాలేసి కాయట అనిపిస్తుంది. అమ్ములు మన అమ్ములు గాడు అయితే వస్తుండు. ఇప్పుడే బెల్ట్లు పెట్టుకున్నా. అన్న నా ముంగట సెకండ్ స్టేజ్ కాడ ఉన్నాడు. పోవాలి అన్న దగ్గర దాకా పోవాలి. అజ్జాయో అడుగు పెట్టు, వణుకుతుంది మొత్తం. ఎట్లుంది అంటే ఒక్కొక్క బేస్ లాగా ఉంది. ఈ బేస్ మీదకి రాగానే మన ఈ సేఫ్టీ బెల్ట్ తీసి వేరే దిక్కేసుకోవాలన్నట్టు. అదే పెద్ద టాస్క్. ఇదంతా ఇట్లకేళ్ళు అటు పోయి ఆన్స్ ఇట్లా తిరిగి మళ్ళీ ఇడికి రావాలి. ఒకటి తీయాలి, ఒకటి దానికే ఉంచాలి, మళ్ళీ ఇసరి పెట్టాలి. సేఫ్టీ వెనక పడకుండా. ఇవరిదాకా కింద ఉన్నప్పుడు మీద ఉన్న వాళ్ళకి ఇంత టైం ఎందుకు పట్టింది అబ్బా అనిపించింది. కానీ ఇప్పుడు తెలుస్తుంది ఎందుకు పట్టిందో. పోతలేదా? గది ఇంకా ఘోరంగా ఉందా? క్లాంపులు ఈయన అన్ని ఎట్లా ఫిక్స్ చేసారు చూడరు. మనం ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే చేస్తాం కదా, సేమ్ అట్నే చేసారు. అవి తీయాలి, అటే వేయాలి. చేంజెస్ లేకుండా చక్కగా ఎడికైనా అందాక ఉంటే అయిపోయి చేంజెస్ పట్టినే లేట్ అవుతుంది. కింద ఉన్నప్పుడు ఏమనిపించింది వాళ్ళకి మస్తు లేట్ అవుతుంది, మీద ఉన్న వాళ్ళకి అనిపించింది. మీదకి వచ్చినాక వెళ్తుంది ఎందుకు లేట్ అయిందో. రిటర్ అంటాడు కానీ అన్న దగ్గర దాకా వచ్చాను నేను కూడా. గిన్నె ఉన్నాడు తీసుకుంటా. అయ్యో అన్న ఏమైనా ఒక బేస్ నీకు రావద్దట. నువ్వు మరి
పోతావు ఏమా ఏమో ఏమా అన్నాడు. దగ్గర రాగానే ఒక్క దగ్గరికి కావద్దు. మన ఇద్దరు వెయిట్ ఇది ఆపద పుట్టుకున్నాను అనుకో మా ఆపుతుంది. జస్ట్ ఎంత 180 అయితే పోతుంది గాయసాడు. అలా అయితే జిప్ లైన్ ఎక్కిరు కదా, ఇక పక్క పంట ఇయ్యాలి ఉన్నది. ఇక ఇయ్యాలి అవుతున్నా నేను నిన్న ముంగటి నుంచే పోతురు వాళ్ళు. విన్నా ఇక పైన ఇక ఉయ్యాలి ఎంతమంది ఎక్కచ్చు అంటే ఒక బస్ అంతున్నది. ఈ కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంది అన్నిటికంటే. మన కోతిగానికి ఏం చేయను అర్థం కాకపోయా ఉయ్యాల కూర్చొని ఊగుతుండు. దారా 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 ఆవురా, ఇద్దరు ఒక బేస్ మీకు రావద్దట. నువ్వు మరి పోతావు నువ్వు ఇద్దరు ఒకతాను అటువరం వెనుకవో. ఏమో అన్నాడు. దగ్గర రాగానే ఒక్క దగ్గరికి కావద్దు. మన ఇద్దరు వెయిట్ ఇది ఆపద పుట్టుకున్నాను అనుకో. దగ్గర దాకా అయితే వచ్చినాం. బాబా ఎట్లా అనిపిస్తుంది? మస్తు అనిపిస్తుంది. కాకపోతే మధ్యలో మధ్యలో భయం అవుతుంది కానీ ఓకే ఓకే. ఇది అయిపోయినాక నెక్స్ట్ వాటర్ రైడ్స్ మొత్తం అలా ఉమ్మేయాలి. ఇది అంతే ఏంటంటే ఎత్తిమేట ఓపి అంతే. అది పెడుతుందని చూస్తేనే అంతే ఉన్నది. షఫ్ అది చెమటకి అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక అబ్జర్వ్ కాదు అది అబ్జార్బ్. ఈ 2 గోల్స్ ఎందుకు ఇచ్చారంటే పని మనుషుల వాటికి ఇచ్చారనుకున్నా. కాకపోతే ఒకటి తీసినప్పుడు ఇంకోటి దాని మీద గ్రిప్ ఉంటుంది కాబట్టి. ఇంత దూరమా? జంప్ పోయా. వీడియో తీద్దామంటే గ్లౌజులు ఇరికినారు రాలే. నాది గ్లౌజులు వాళ్ళు ఇరికిన వీడియో తీద్దామంటే టక్కన తీయరాలి చేయి బయటకు వాళ్ళ పెట్టినాక పైగా తీరా దూడ ఎట్లా వచ్చిందా లే. బాబాయ్ కానీ తీద్దామా? అదనైతే వేయడు కిందికి. నెక్స్ట్ నేనే ఇక మస్తు అనిపిస్తుంది. వెళ్ళింది. మెయిన్ భయం ఏంటంటే ఒకటి తీసినాక ఒకటి ఇడిచిపెట్టి మనకి ఇట్లా దెబ్బ ఆకిన భయం ఏంది అంతే. దాకుతాను భయం, జాగ్రత్త వేస్తుంది. అందుకనే ఇప్పుడైతే మన కోటలోకి తిననీకైతే పోతున్నాము. తిన్న తర్వాత వాటర్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కవర్ చేసుకున్నాం. ఇక గోప్రో తెచ్చుకొని వేరే ఏం అవసరం లేదు. ఇక గోప్రో డ్రెస్సులు చేంజ్ చేసుకొని వచ్చినాం అనుకో ఎంజాయ్. పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నది. పొట్టు పొడి ఇదొకటాలి అలా చాలా రోజులు ఇదొకటగా. టికెట్లు అయితే చూపెట్టినాము. గ్రూప్ నేమ్ కంపెనీ నేమ్ అన్నాడు, మాకేం తెలియదు. టికెట్లు పై తినిపా అన్నాడు. హలో పెళ్ళికి వచ్చినట్టు ఉన్నది. హ్యాండ్ వాష్. మన టికెట్లోనే ఫుడ్ కూడా ఇంక్లూడ్ లంచ్. సరే ఎట్లుంటో టేస్ట్ చేసి చూద్దాం. వస్తుంది. కొంచెం సాల్ట్ తక్కువ కానీ మస్తు ఉంది. అయిపోయాక తినాలి. బలంగా అయిపోయాక తినాలి.
బాబాయ్ గారు 3 సార్లు వెజ్తోనే వేసిండు, నాన్ వెజ్తో ఒకసారి వెజ్తో ఎత్తుండు. నాకు అయిపోయింది ఐస్ క్రీమ్. 4000కు ఫుల్ న్యాయం చేస్తున్న వీడియో. హానెస్ట్గా చెప్తున్నా, ఫుడ్ మాత్రం క్రేజీ ఉంది, అమేజింగ్ ఉంది. నేనైతే 3 సార్లు వేసుకొని తిన్నా, 4 సార్లు వేసుకొని తిన్నాడు. 6 గులాబ్ జాములు తిన్నాడు, 3 ఐస్ క్రీమ్ తిన్నాడు. నేను 3 సార్లు వేసుకున్నా, 2 ఐస్ క్రీమ్ తిన్నాను కూడా కోదిగా. వాడు 3 సార్లు వేసుకున్నాడు, 3 గులాబ్ జాములు తిన్నాడు, 2 ఐస్ క్రీమ్లు తిన్నాడు. టికెట్ పెట్టిన పైసలు మొత్తం వసూలు. ఇప్పుడు వచ్చేసి బాణాలు ఇడిచే ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. బాబాయ్గా మంచిగా ఛాన్సులు ఇద్దరు ఒక్కసారి కూడా పాటు. 7 నాకు ఇష్టమైన నంబర్. 7 10 ఏంటిదని 7గా సాఫ్ట్ నాకు 16 పోయింది. బాగా 10 వచ్చినాక వాణి ఎక్కువ అవుతాయి. ఇక 8 15 15 నాది 16 10 6 8 23 ఒక్కడే పాయింట్ తోని బాబాయ్ అయితే గెలిచిండు. ఇప్పుడు పోటీ ఆడు చేయి చలో. ఇప్పుడు విజయాడు బోట్ అవుతాడు. 7 మధ్యలో కూడా 2 7:30 8 కాదు 7 కాదు. అయినా తీరా ఒక్కటే పాయింట్ గా ఫోన్ 10 చూడు 10 ఎక్కువ వచ్చా 6 విన్ను డైరెక్ట్ బోట్ విన్ను 2 సార్లు ఆడితే ఒకసారి రికార్డ్ చేయాలి. ఒకసారి రికార్డ్ చేసిన ఆయన వాడే గెలిచాడు. ఇంకొక రోప్ ఎక్కడికి వచ్చినాము. ఇది కంపారిటివ్లీ మస్తు లాంగ్ ఉంది. ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ ఉంది డిస్టెన్స్. ఇది ఇద్దా కోతిగాడు కోత అనే వరకల్ని కరెంట్ పోయింది. పోతారే ఏదో ఆటంకం ఎదురయ్యేటట్టున్నది. నువ్వు పోతే కానీ కెమెరా పైలం లేదు. ఫస్ట్ టైం మిస్టేక్ లేదంటే ఎక్కినాక ఆఫ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ అయింది. మెల్లపోతుంది. బెల్ట్ రాదు. రికార్డ్ ఆన్ చేస్తా మస్తు అనిపిస్తుంది పోతుంటే. ఘోరంగా స్పీడ్లో పోతున్నాయి. కింద యాక్చువల్గా మీరు చూడొచ్చు వాటర్ ఫాల్. ఘోరంగా స్పీడ్లో పోతుంది. వావ్ సూపర్. ఫస్ట్ రౌండ్లో నేనేది వచ్చిన నా రౌండ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మన వాళ్ళు వస్తారు ఇద్దరు. ఓకే గో. ఓడేనా? వా వాటర్ పార్క్ బాబాయ్ గారే నెక్స్ట్. వేరే వాళ్ళు పోతే బాగా లేట్ అనిపించింది, కానీ నేనైతే టక్కన వచ్చినట్టు అనిపిస్తుంది. మెల్ల అక్కడ నువ్వేందా గీత మేళ వచ్చినావు బాబాయ్గా?
ఏదేమైనా ఈ లాంగ్ రోప్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా క్రేజీ ఉంది, మస్తు అనిపించింది. బాబా ఎట్లా అనిపించిందిరా? సూపర్ ఉంది. కాకపోతే నాకైతే బ్యాగ్ వేసుకుని ఇట్లాగే అడిగిపోతే వీని బ్యాగ్ పైన ఇడ్సబెట్టిండు, తీసుకపోయి ఈ పర్సనల్ నుంచి అడ్డగోలు పెట్టున్నా బ్యాగ్ ఇప్పేమన్నాడు. మరి ఉన్నావు లేవా? దగ్గర దగ్గర ఒక 120 కొంచెం వెయిట్ అయితే 120-130 కిలోలు ఉంటాడు కావచ్చు బాబా. 74 ఉన్నాను అవద్దని చెప్తుండే. ఎక్కుంటాడు కూరగాని ఏదెక్కని ఏరిల్లిగా ఇప్పుడు వచ్చి వేస్ట్ నీళ్ళలో దుంకాలి అంతే. అది కూడా దుఃఖిస్తారు నీళ్ళకి బయట పడతాయని. కానీ లాంగ్ రోప్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది, మస్తు అనిపించింది. డ్రెస్సులు అయితే చేంజ్ చేసుకున్నాము, వాటర్ రాగోనికి స్విమ్మింగ్ పూల్ పోయి ఎంజాయ్ చేస్తాం. నేను మునిగిపోతా కావచ్చు. ఇంత రాకనా ఎంజాయ్ అందరికీ మొత్తం అన్ని కూలి ఆవిడ అవుతుంది. రేపు ఏమవుతుంది? వాళ్ళ కొడుకట ఇంత సలహా ఉన్నాయిరా వేయలేదు ఎక్కడికి. మీకేం జారాలేపా. వాటర్లకు అయితే ఇప్పటి వరకు ఇంకా మేము ఇంకా దిగలేదు. వాటర్లో దిగాలంటే ఒక స్లైడ్ ఉంది, దాన్ని మీకేం జారదామని చూస్తున్నాము. దానికి కూడా పెద్ద లైన్ ఉంది. ఏయ్ బాబాయ్ కమాన్ కమాన్ దుంకు అడిగి దుంకు టక్కన ఉరుకువా. ఉరికిరా 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 ఉరికిరా. ఏయ్ కంప్లీట్ వేసాడు సెట్. సబ్స్క్రైబర్లు అక్కడ తమ్ముళ్ళు పాపుకుంటూ వస్తారు. బాబాయ్ పో. మన చేతిలో ఏముంటుందో ఇరికని జాగ్రత్త పోయిగా. మీ అంత ఉండాలంటే మొక్కల మీద ఉండాలి. ముక్కలకి వచ్చే చక్క వాటర్ మస్తు అనిపిస్తుంది. మన కంట్రోల్ ఏముంటలేదు. ఒక్కసారి జారినాక ఇది మస్తు అనిపిస్తుంది. అందుకే ఇంకోసారి పోతున్నాం అందరం. మా కింద కాదు చక్క పోయేది ఉండే ఏమనిపిస్తుంది ఆ పక్క 1 2 3 బాగా అవుతున్నాయి ఇప్పుడు దగ్గర
పోతున్నాయి గాయో నాకేదో గీడికేస్తున్నాయి గీడికే ఇక్కడ సోఫీ ఫుట్బాల్ అని చెప్పేసి ఏదో ఉందట, అది ఆడని పోతున్నాం ఇప్పుడు. అలా దర్ర దారుకుని కింద పడతా ఫుల్ కాదట, అలా ఆడుతున్నారు ఆల్రెడీ. అగో వాలీబాల్ చూస్తే గుర్తుకొచ్చింది, నేను మీకు చెప్పలే కదా ఎప్పుడు. మేము ఇంటర్లో ఉన్నప్పుడు బాబాయ్ గారిని మాది ఒక వాలీబాల్ టీం ఉంటుండే. వీడు మా దాంట్లో లాస్ట్ పుషర్, నేనేమో షాటరు. మా టీం ఎట్లుంటుండే అంటే అసలు ఏడి పోయినా ఖచ్చితంగా గెలుతుండే. ఎంత స్ట్రాంగ్ ఉంటుందా టీము. తర్వాత కొన్ని కారణాల వల్ల ఇష్టమైంది టీం, కానీ ఘోరంగా ఉంటుండే మా టీం. సోఫీ ఫుట్బాల్ అని చెప్పేసి సర్ఫ్ మీద ఫుట్బాల్ అయితే ఆడుతున్నారు. మీరు చూడొచ్చు, జర్ర దాడుతుర్రు. అది ఆడదామని ఉండే, కాకపోతే దానికి ఎక్కువ మంది కావాలన్నమాట. ఎందుకు ఇప్పుడు ఏంటంటే సింపుల్ కట్ట మీద పోవన్నట, ఎవరైనా పోతారు. బాబాయ్ గారు వస్తున్నారా? ఎవరైనా పోతున్నాడ పోతుంది, అన్నట్టు పోతుందో. పదడు రెయిన్ డ్యాన్స్ కాడ కూడా ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం పబ్లిక్ లా ఎగురుడు మస్తు ఎంజాయ్ చేసినాం. చాలా క్రేజీ అనిపించింది. ఎట్లా రికార్డ్ అయినా తెలియదు, మేము మాత్రం మస్తు ఎంజాయ్ చేసినాం. ఫస్ట్ టైం పబ్లిక్ లో ఎగురుడు ఈ పొద్దున్న దాకా. మన వాళ్ళు జార్మన్ అయితే జారుతురు, ఒకటి ఉన్నది. చేతులు ముడిచేయాలి. ఓహో బాబాయ్ ఏమైంది? తక్కువ మంది కడుపు. ఇది కొంచెం తగ్గితే ఏం కాదు, ఇట్లా కాళ్ళు ఇట్లా మరతాయి. లేవు కష్టం, ఆడ కూడా అదే పరిస్థితి. కాళ్ళు మర్రాయి. నువ్వు కూడా దుక్తా, నువ్వు దుక్తా. ఇంకొంచెం ఫోర్స్ వచ్చే ఉండే కావచ్చు. నేను ఎడుతుంటావు బాగా పట్టుకోవచ్చు. చెప్పినా కదా సాయంత్రం ఈవినింగ్ స్నాక్ ఉంటాయని చెప్పేసి అది మధ్యలో చట్నీ. వాస్తవానికి అయితే దాని మీద రొట్టెలు కింద పడితే ఇది రానికి కింద పడకుండా, కాకపోతే మనం దీని మీదకి వెళ్ళి ఎక్కువ మీదకి వెళ్తాం. ఇట్లా ఎక్కి ఒక వస్తున్నా మీరు అత్తుడే మీద పడుతుంది. ఈచర్ చేయాలి తప్పదు, ఇదాక కొట్టుకుపోతున్నాయి. అబ్బో మెల్లగా అత్తుంటా అందులో ఆడుకుంటా. నేను బోటు బాబా ఎక్కేసి నన్ను ఎక్కేసి
వచ్చాడు గిడు హ్యాకర్ డ్రమ్ కాడి అది పోతలేదు. బాబాయ్ గారు బోర్ కొడుతుందని చెప్పేసి ఆ పక్క దాంట్లో వేయండు. వాడు మధ్యలో ఉన్నాడు, ఇంకా కిందికి పోనే పోలేదు, జారతలేదు. గాడ చేతులు అనిపిస్తున్నాయి గాడ అయినా చక్క రెండు కాలు మీరు సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు వీడియో. మేమందరం ఎవరు రాలే కదా, ఫ్రీ ఉన్నామని చెప్పేసి వాటర్ పార్క్ అయితే వచ్చినాం. నిజంగా చెప్తున్నా, నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. అన్నిటికంటే ఎక్కువ ఎంజాయ్ ఎక్కడ చేసినట్టు స్లైడర్ ఉంది కదా, అక్కడ మస్తు అనిపించింది. నీకు బాబాయ్ జప్ప నాకు గడిగా ఇట్లా ఊగేది ఉంటుంది ఒకటి చక్కగా, అది మామూలుగా లేదు, అది మామూలుగా అదే స్లైడర్ మస్తు అనిపించింది. ఇంకా దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి సిద్దిపేట ఏరియాలోనే ఉన్నది. సిద్దిపేట నుంచి 18 కిలోమీటర్స్ ఏమో. వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయాలని కూడా ఏరి ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ మేము ఒక చూసొద్దాం అన్నట్టు వచ్చినాం. పిచ్చి ఎంజాయ్ చేసినాము. ఫుడ్ మాత్రం చాలా అమేజింగ్గా ఉంది, టేస్టీ ఉంది, కడుపు నిండా తిన్నాం మేమైతే. ఫుడ్తో పాటుగా సాయంత్రం ఇచ్చిన ఛాయ్ అదొకటి, అది కూడా మంచిగానే ఉంది. కాకపోతే కొన్ని ప్లేస్లల్లో స్టాఫ్ బిహేవియర్ అయితే బాగాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ అంటే, మేము అది నడుచుకుంటా పోయినాం చూడు, అక్కడ కొద్దిగా ఇబ్బంది చేసారు. అంటే కొద్దిగా సీరియస్గా ఉన్నారు, మాతో అంత ఫ్రీగా లేరు. కెమెరా ఫుటేజెస్ పరంగా వేరే దగ్గర వండర్ లాగిన ఎక్కడికైనా పోతే ఇబ్బంది ఉంటుండే, ఫుటేజెస్ వీడియోస్ కింద తీయనియరు. కానీ ఇక్కడ అట్లా లేదు, ఏదైనా వీడియో తీసుకో ఎవ్వరు ఏమంటలేదు. అది మాకు బాగా నచ్చింది. మాకు తెలిసిన కూడా కొంతమంది ఉన్నారు, సబ్స్క్రైబర్లు చాలా మంది కలిసారు. ఎవరైతే మనం గుర్తుపట్టి మా దగ్గరకు వచ్చి మాట్లాడారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం, చలో.